ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య పవర్ లొల్లి హీట్ పుట్టిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య మరింత అగ్గి రాజేస్తోంది. సాగర్ విద్యుత్ కేంద్రంలోని 7వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇవాల్టికి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ జెన్కో అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటి వరకు యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి కాలేదు. ఇప్పటికే ఎడాపెడా కరెంటు కోతలతో తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఎలాగైనా 7వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలన్న పట్టుదలతో టీఎస్ జెన్కో ఉంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న ఏపీ విన్నపాన్ని తెలంగాణ తిరస్కరిస్తోంది. సాగర్ టెయిల్ పాండ్ కింద నిర్మాణ పనులు జరుగుతున్నందున 2 రోజుల గడువు కోరుతోంది ఏపీ జెన్కో. ఎక్కడి సామాగ్రి అక్కడే ఉన్నందున యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే అది వరద నీటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని టెయిల్ పాండ్ గుత్తేదారు తెలంగాణ జెన్కోకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే భారీగా విద్యుత్ లోటు ఉన్నందున ఉత్పత్తిని వాయిదా వేయడం కుదరదని తెలంగాణ జెన్కో స్పష్టం చేసింది. 7వ యూనిట్లో రోజుకు 100 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. మరో 2 రోజులు ఆగితే విద్యుత్తుకు అవరోధం ఏర్పడుతుందని తెలంగాణ వాదిస్తోంది. ముందే సమాచారం ఇచ్చినా సామాగ్రి తరలించకపోవడం గుత్తేదారు తప్పిదమని తెలంగాణ జెన్కో వర్గాలు ఎత్తిపొడుస్తున్నాయి. 7వ యూనిట్ ప్రారంభిస్తే ఉత్పత్తయ్యే విద్యుత్లో ఏపీకి 46.11% వాటా సరఫరా అవుతుంది. సాగర్ విద్యుత్ కేంద్రంలో మొత్తం 7 యూనిట్లుండగా ఇప్పటికే 6 విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.